హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజైతే పచ్చి కొబ్బరితో లడ్డు చూపించబోతున్నాను. కానీ మనం రొటీన్గా చేసేలా కాకుండా ఇందులో బెల్లం, పంచదార ఏమీ వాడకుండా సూపర్ హెల్తీగా, సూపర్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అది కూడా చాలా ఈజీ అనమాట. మీ ఇంట్లో కూడా పచ్చి కొబ్బరి ఉంటే ఏమాత్రం ఆలోచించకుండా ఇలా లడ్డు చేసేయండి. పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు హ్యాపీగా పెట్టొచ్చండి. మంచి బలాన్ని కూడా ఇస్తుందన్నమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా ఈ టేస్టీ అండ్ హెల్దీ లడ్డుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి కరిగించుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులో గుప్పెడని జీడిపప్పు పలుకులు, గుప్పెడని బాదం పప్పు పలుకుల్ని కూడా వేసుకోండి. నెక్స్ట్ గుప్పెడని కిస్మిస్లని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఇప్పుడైతే మనము ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వుల్ని కూడా యాడ్ చేసుకుందాము. తెల్ల నువ్వులు కూడా హెల్త్కి చాలా మంచివండి. ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి ఈ నువ్వులు కూడా లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నువ్వులు వేగడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి లో ఫ్లేమ్ మీద జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నట్లయితే మనకు నువ్వులు కూడా ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిపోతాయి అన్నమాట. సో ఇలా ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని అయితే ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మరో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకుని కరిగించుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి 2 కప్పుల వరకు పచ్చి కొబ్బరి తురుముని వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 2 కొబ్బరి చిప్పల్ని తీసుకున్నాను. సో దాన్ని తురిమిన తర్వాత కప్పుతో 2 కప్పుల తురుము అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడు మనము ఈ కొబ్బరిని లో టు మీడియం ఫ్లేమ్ మీద ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన పని లేదండి. జస్ట్ మనకు లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుందన్నమాట. ఇక్కడ చూడండి, ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యి మనకు ఈ తురుము అనేది కొంచెం ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది కదండి. సో ఇంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కొబ్బరి తురుముని వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే ఇదే ప్యాన్లోకి ఏ కప్పుతో అయితే మనము కొబ్బరి తురుము తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1.25 కప్పు వరకు ఖర్జూర పళ్ళని తీసుకోవాలండి. అలాగే ఇందులోని గింజల్ని తీసేసి ఇలా కొంచెం చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు వీటిని కూడా మనము లో ఫ్లేమ్ మీద ఒక 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకుందాము. ఇలా మనము ఈ ఖర్జూర పళ్ళు అలాగే కొబ్బరి అన్నీ ఫ్రై చేసి తీసుకున్నాం కాబట్టి మనం చేసే ఈ లడ్డు సెల్ఫ్ లైఫ్ అనేది పెరుగుతుందనమాట. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ మనం తీసుకున్న కొబ్బరి క్వాంటిటీకి 1 కప్పు ఖర్జూర పళ్ళు అయితే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుందండి. కాకపోతే ఇందులో మనము డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువగా వేసాం కాబట్టి మరో 1/2 కప్పునైతే యాడ్ చేశాను. మీరు మీ టేస్ట్ని బట్టి 1 కప్పు వరకు తీసుకున్నా సరిపోతుంది. లేదా కొంచెం స్వీట్నెస్ ఎక్కువగా కావాలనుకుంటే లేదా ఖర్జూర పళ్ళు హెల్త్కి మంచివే కదా అనుకుంటే ఇలా 1.25 కప్పు వరకు తీసుకోండి, సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇలా మనము 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకున్నట్లయితే ఈ ఖర్జూర పళ్ళు మనకు ముక్కలుగా కాకుండా ఇలా పేస్ట్ లాగా రెడీ అవుతాయి అన్నమాట. చూస్తున్నారు కదండి. సో ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ కొబ్బరి తురుము అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులోకి యాడ్ చేసుకొని అన్నీ బాగా కలిసేలా వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలన్నమాట. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ హ్యాపీగా తినొచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఈ లడ్డు కూడా. ఈ విధంగా అన్నీ బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇది కాస్త చల్లారేంత వరకు అంటే జస్ట్ ఒక 2 నిమిషాల పాటు అలా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టేయండి. ఒకవేళ ఇందులో మీకు కావాలనుకుంటే యాలకుల పొడినైనా యాడ్ చేసుకోవచ్చండి. కానీ దీన్ని నేను ఈరోజు ఖర్జూర పళ్ళతో చేస్తున్నాను కాబట్టి నేనైతే ఎలాంటి ఫ్లేవర్ యాడ్ చేయలేదు. మీకు నచ్చినట్లయితే యాలకులు కూడా వేసుకోవచ్చు. ఇది కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి కొద్దిగా ఈ మిశ్రమాన్ని తీసుకుని మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో లడ్డూలా చేసుకోవచ్చు అనమాట. అంతేనండి. చూసారు కదా ఎంత ఈజీగా మనము ఈ హెల్దీ లడ్డూని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మనకు కొబ్బరి ఇంట్లో ఉన్నప్పుడు అది వేస్ట్ కాకుండా ఇలా లడ్డు చేసామంటే పిల్లలకి మంచి టేస్ట్తో పాటు
మంచి హెల్తీ లడ్డు కూడా తినిపించినట్టుగా ఉంటుందండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయటం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.